వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్లు గుర్తున్నాయి కదా? ఎస్, న్యూ ఎపిసోడ్కు స్వాగతం. గతంలో 13 ఎపిసోడ్లు చూసే ఉంటారు. ఇది తాజా ఎపిసోడ్. అయితే ఒక ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తున్నాను. కట్ట కింద ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ ఉందా? దేశ రక్షణ కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక సైనికుడికి చెందిన భూమి ఉందా? ఆ భూమి రికార్డులు తారుమారు చేశారా? ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ను ప్రభుత్వ భూమిలో కలిపేస్తూ రికార్డులు అన్నీ అటు ఇటు మార్చేశారా? నిజంగానే అక్కడ ఓ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ తమ హక్కు కోసం పోరాడుతుందా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ఫ్రీడమ్ ఫైటర్లకు ఇచ్చే విలువ ఇదేనా? అసలు ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ ఉందా? ఇవన్నీ అధికారులకు నిజంగా తెలుసా, లేక తెలిసే రికార్డులు తారుమారు చేశారా? నాగభూషణం అనే ఓ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ అక్కడ తమ ల్యాండ్ను ప్రభుత్వ జాగాలో కలిపేసుకున్నారంటూ ఆందోళన చేస్తోంది. లలిత నాగభూషణం ఫ్రీడమ్ ఫైటర్ భార్య తన కుటుంబంతో సాకడికొచ్చి తమ భూమిని ప్రభుత్వం కబ్జా చేసిందని, ఇతర పట్టాల్లో కలిపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేమిక్కడ గతంలో వ్యవసాయం కూడా చేశాం అంటూ ఆ ఫ్యామిలీ ఫోటోలు కూడా చూపిస్తోంది. నిజమేనా? మరి ఆ భూమి ఏమైనట్టు? ఎవరు దిగమింగినట్లు? అధికారులా లేక ప్రైవేట్ వ్యక్తులా? నిజంగా అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ను మింగేశారా లేక భూమిపట్ మాయాజాలంలో కలిపేశారా? అసలు ఏం జరిగింది? నిజానికి ఫ్రీడమ్ ఫైటర్ అంటే దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? చుట్టూ కొట్టేశారు. ఇప్పుడు ఇది బాగా, ఇది ఇక్కడ నిజంగానే అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ ఉందా? అయితే ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? రికార్డులు లేవా? ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఏ జమానాలో ఎవరితో స్వాతంత్ర సమయంలో ఎక్కడ పోరాడారు? ఆయన ఎప్పుడు జైలుకి వెళ్ళారు? ఆయన చరిత్ర ఏమిటి? నాగభూషణం ఎవరు? లలిత నాగభూషణం ఎవరు? ఆమెకు ఆ నాగభూషణం కేటాయించిన భూమి ఎంత? ఆ భూమి ఆ సర్వే నెంబర్లో ఉందా? సర్వే నెంబర్లే మాయం చేశారా? అసలు అధికారులు ఏం చేశారు? ఫ్రీడమ్ ఫైటర్ జాగా నిజంగానే ఉందా? ఉంటే అధికారులు ప్రభుత్వ భూమిలో కలిపేసుకున్నారా? రికార్డులు ఎలా మాయమయ్యాయి? అసలు రికార్డులు ఉన్నాయా? ఇవన్నీ నిగ్గు తెలుస్తాం త్వరలో. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ జాగా విషయమై సరికొత్త నిజాలతో మీ ముందుకు వస్తాం.